గ్రేటర్ మాంచెస్టర్లోని టేమైడ్ హాస్పిటల్లో గాల్ బ్లేడర్ సర్జరీ చేయించుకుంటున్న రోగిని అనస్థీషియాలోనే వదిలేసి మరో ఆపరేటింగ్ థియేటర్లో ఓ నర్సుతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు బ్రిటన్కు చెందిన ఓ వైద్యుడిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఘటన సెప్టెంబర్ 16, 2023న జరిగిందని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ కథనం వెల్లడించింది. దీనికి సంబంధించి యూకే వైద్య ట్రిబ్యునల్ విచారణ జరుపుతోంది. ఈ ఘటన జరిగినప్పుడు 44 ఏళ్ల కన్సల్టెంట్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ సుహైల్ అంజుమ్ ఆపరేషన్ థియేటర్లో ఉన్నారని ఆ వార్తా సంస్థ తెలిపింది. ఈ దారుణమైన ఘటనను అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న మరో నర్స్ ఎన్డీ చూశారు. డాక్టర్ అంజుమ్ను నర్సును చూసినట్లు ట్రిబ్యునల్ ముందు తెలిపారు. డాక్టర్ సుహైల్ అంజుమ్ సుమారు 8 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి శస్త్రచికిత్సను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. తాను చేసిన పని రోగికి ప్రమాదకరమే అయినా డాక్టర్ అంజుమ్ అంగీకరించారు. అయితే ఎటువంటి హాని జరగలేదని అన్నారు. తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలు, అకాలంగా జన్మించిన తన కుమార్తె, భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా ఇలా జరిగిందని వివరించారు. పలు మీడియా నివేదికల ప్రకారం డాక్టర్ సుహైల్ అంజుమ్ ఫిబ్రవరి 2024లో టేమైడ్స్ ఆసుపత్రిని వదిలి తన స్వదేశమైన పాకిస్తాన్కు వెళ్లారు. అయితే తాను మళ్లీ యూకేలో తన వైద్య వృత్తిని కొనసాగించాలని కోరుకుంటున్నానని మెడికల్ ప్రాక్టీషనర్స్ ట్రిబ్యునల్ సర్వీస్కు తెలిపారు. జరిగిన సంఘటన తన జీవితంలో ఒక్కసారి జరిగిన తప్పు అని, మళ్లీ అలాంటిది జరగదని అంజుమ్ ట్రిబ్యునల్కు హామీ ఇచ్చారు. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయమని, దీనికి నేనే బాధ్యునని చెప్పారు. నేను అందర్నీ నిరాశపరిచాను. నా రోగిది నాది మాత్రమే కాదు, ఈ ఆసుపత్రి పరువును కూడా తీశాను. నాకు చాలా గౌరవం ఇచ్చిన నా సహోద్యోగులను కూడా నేను నిరాశపరిచాను అని డాక్టర్ అంజుమ్ అన్నారు. అంతేకాకుండా అనస్థీషియా నర్సును తన కోసం కవర్ చేయమని అడగటం అన్యాయమని, నర్స్ ఎన్డీని కూడా ఒక ఇబ్బందికరమైన స్థితిలో ఉంచానని అంజుమ్ అంగీకరించారు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా రోగిని ఇబ్బంది పెట్టాను. ఒకవేళ నాకు వైద్యం చేస్తున్న డాక్టర్ నాకు చెప్పకుండా వెళ్ళిపోయుంటే, దీని గురించి నేను ఆలోచించిన ప్రతిసారి నా గుండె ముక్కలవుతుంది. నేను ఎల్లప్పుడూ నా కోసం చాలా ఉన్నత ప్రమాణాలు నిర్దేశించుకున్నాను, ఎందుకంటే ఈ ఉద్యోగం నాకు చాలా ఇష్టం. ఇది ఎలా, ఎందుకు జరిగిందో నాకు తెలియదు, కానీ దాన్ని నేను వెనక్కి తిప్పగలిగితే బాగుండు అని కోరుకుంటున్నాను. ఈ సంఘటనకు సంబంధించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నాను. దీన్ని సరిదిద్దుకునే అవకాశం నాకు కావాలి అని అంజుమ్ కోరారు.